విశ్వాసంతో జీవించు. విశ్వాసం ద్వారా ఏమవుతుంది? విజయం. విశ్వాసం ద్వారా స్వస్థత. విశ్వాసం ద్వారా నీ జీవితంలో నీతిమంతులుగా తీర్చబడేటువంటి అనుభవం. విశ్వాసం ద్వారా రక్షణ, పాపం నుంచి పాపక్షమాపణ రక్షణ పొందుకుంటావు. ఆ ప్రజలు వినటం మాత్రమే కాదు, విశ్వాసం ఉంచారు. అవునా, దేవుడు మా మీద ఉగ్రత కురిపిస్తున్నాడా? అప్పుడు మీరు ఏం చేయాలి? విన్నటువంటి వారు ఆ దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉన్నారు. సైన్యములకు అధిపతి దేవుని గురించి యోనా మాట్లాడుతున్నాడు. ఆ దేవుడు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆ దేవుడు దైవత్వం ఒక సర్వ పరిపూర్ణత ఆయనలో నెరవేర్చబడింది. మా పితరులను ఇశ్రాయేలు పట్ల ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. అవునా, నిజమా? అంత మాత్రమే కాదు, 6 నెలలను నా పితరులను నడిపించాడు తెలుసా యోనా చెప్తున్నాడు. ఆ తర్వాత బండను చీల్చగా నీళ్లు బయటకు వచ్చినాయి తెలుసా. నా ప్రజలు, నా పితరుల పట్ల గొప్ప దేవుడు చాలా కార్యాలు జరిగించాడు. నా యొక్క పితరుడు అయినటువంటి యెహోషువ ప్రార్థన చేశాడు ఒకనాడు. భూమిని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకోగలిగాడు. సూర్యచంద్రుని నిలపగలిగేటువంటి గొప్ప సామర్థ్యం విశ్వాసం ద్వారా కలిగింది. ఆ విశ్వాసం ద్వారా ఎరుకో ప్రకారాలు కూల్చబడ్డాయని ఇవన్నీ విషయాలు చెప్తా ఉన్నప్పుడు ఆ ప్రజలు ఆ మాటలందు విశ్వాసం ఉంచారు. ఎల్లవయ్య ఇవన్నీ సోది మాటలు అన్నారు వాళ్ళు.